హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం thumbnails 5 నిమిషాల్లో ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. దానికంటే ఫస్ట్ మనం మీ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. గూగుల్ క్రోమ్లో మీరు జస్ట్ టైప్ చేయండి ఇలాగా, హౌ టు క్రియేట్ thumbnails ఇన్ 5 minutes. సో ఇలా చేసి మనకి ఇలాగ ఎన్ని ఆప్షన్స్ వస్తాయి సెర్చ్ ఇంజిన్స్లో. సో ఇమేజెస్కి వెళ్దాము. మనకు నచ్చింది ఏదైనా ఒకటి తీసుకుందాం ఇక్కడ. ఓకేనా, నాకైతే ఇక్కడ నేను చెక్ చేస్తాను నాకు ఏది నచ్చిందని చెప్పేసి. అయితే నాకైతే ఇది కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది, సో నేను తీసుకున్నాను అనమాట. నేను దీన్ని కాపీ చేసుకుంటున్నాను ఇక్కడ, కాపీ ఇమేజ్. తర్వాత మళ్ళీ నేను క్రోమ్లోకి వెళ్ళేసి జెమినీ ఏఐని టైప్ చేస్తున్నాను. సో జెమినీ ఏఐని టైప్ చేస్తాను. జెమినీ ఏఐ అనేది గూగుల్ సంబంధించిన ఏఐ టూల్ అనమాట. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఆ ఇమేజ్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి కెన్ యూ ప్లీజ్ ప్రొవైడ్ ఎగ్జాక్ట్ ఫామ్ ఆఫ్ దిస్ పిక్ అని అడుగుతున్నాను అనమాట. ఇప్పుడు మనకి దానికి సంబంధించిన ప్రాంప్ట్ మనకి ఇస్తుంది. ఓకేనా, ఆ ప్రాంప్ట్ తీసుకుందాం మనం. ఓకే, జనరేట్ చేస్తున్న ప్రాంప్ట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ కిందకి వెళ్తే నాకు ప్రాంప్ట్ అనేది జనరేట్ చేసింది ఇక్కడ. సో ఇది నాకు కావాల్సిన ప్రాంప్ట్ అనమాట. సో నేను దీన్ని అడుగుతున్నాను అనమాట. ఈ ప్రాంప్ట్ ఇచ్చేసి నేను ఇక్కడ ఏమడుగుతున్నా అంటే నాకు సేమ్ కెన్ యూ క్రియేట్ thumbnail for this prompt అని అడుగుతున్నాను అనమాట. చూద్దాం క్రియేట్ చేస్తుందో లేదో. ఓకే, సో మనకి ఇక్కడ thumbnail క్రియేట్ చేసింది అనమాట. ఓకే, ఇలాగ thumbnail క్రియేట్ చేసింది. నేను thumbnail యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో thumbnail కాపీ చేసుకున్నాను. కాపీ చేసి మళ్ళీ క్రోమ్లోకి వెళ్తాను. నాకు ఇక్కడ హోమ్లో క్యాన్వా ఉంది. నేను డైరెక్ట్గా క్యాన్వాని క్లిక్ చేస్తున్నాను. సో అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యూట్యూబ్ thumbnail తీసుకుందాం. సో నాకు యూట్యూబ్ 170x720 పిక్సెల్ కావాలి కాబట్టి దాన్ని తీసుకుంటున్నాను. సో మనకు అక్కడ వచ్చిన ఇమేజ్ అయితే జెమినీ ఏఐలో ఇమేజ్ జనరేట్ అయింది కదా, దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను, కంట్రోల్ V చేస్తున్నాను. సో మనకి ఇలాగ వచ్చింది అనమాట. సో దీన్ని నేను మనకు చాలా విధాలుగా క్రాప్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా సింపుల్ సెట్ ఇన్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ కొడుతున్నాను. సో ఇలా వచ్చేసింది. చూసారుగా, చాలా సింపుల్, చాలా సింపుల్ చేసుకోవచ్చు. సో దాని తర్వాత మనం మీకు కావాలంటే రీసెర్చ్ చేసుకోవచ్చు, ఏం చేసుకోవచ్చు. రీసెర్చ్ చేసుకోవడానికి మనం అమౌంట్ పే చేస్తాం, బట్ 1 month మనకి ఫ్రీ ట్రయల్ ఉంది. సో లైక్ మనం చేసుకోవచ్చు. ఇది అయిపోయిన తర్వాత జస్ట్ మీకు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆప్షన్స్ చూపిస్తుంది మీకు ఏం కావాలో, పిఎన్జీ కావాలో, జేపీజీ కావాలో, ఇంకేమైనా ఫార్మేట్ కావాలో ఆ ఫార్మేట్ తీసుకోవచ్చు ఇక్కడ. దెన్ డౌన్లోడ్ చేసేసేయండి. ఓకే, డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ అయిపోద్ది. సో ఇక్కడైతే నాకు డౌన్లోడ్ అయిపోయింది. సో మనం ఇక్కడ దీన్ని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో అదండి. సో మనం ఇలాగైతే thumbnails క్రియేట్ చేసుకోవచ్చు ఈజీగా. అంతకుముందు అయితే నాకు ఎవరైతే చెప్పలేదు. సో నేను కొంచెం ChatGPTలో గూగుల్ ట్రై చేసి ChatGPT ట్రై చేసి నేను కొంచెం తెలుసుకున్నాను అనమాట. ఎవరిని అడిగినా కూడా thumbnailకి సపరేట్ అమౌంట్ పే చేయండి, ఎడిటింగ్ సపరేట్ అమౌంట్ పే చేయండి, ఇలాగ అడిగేవాళ్ళు నన్ను. సో నేనే కొంచెం కష్టపడి ఇది తెలుసుకున్నాను. ఇది మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది మీకు నిజంగానే హెల్ప్ అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. యాక్చువల్లీ మై వీడియోస్ అయితే చూస్తున్నారు చాలా మంది, బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. నాకైతే సబ్స్క్రిప్షన్ చాలా అవసరం. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.